మై డియర్ ఫీఫా వరల్డ్ కప్ ఫ్యాన్స్, గెట్ రెడీ. ఫైనల్లీ మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మ్యాచ్ రాబోతున్నాయి అనమాట. అయితే ఈ ఫీఫా వరల్డ్ కప్ కి సంబంధించి మీకు తెలియని టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అండ్ రొనాల్డోకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాస్ట్ లో చెప్పబోతున్నాను. కాబట్టి మిస్ చేసుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో 2026 ఈసారి జరగబోతున్న దీనికి సంబంధించి టాప్ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తానికి అయితే ఈసారి 104 మ్యాచ్లు జరగబోతున్నాయి. 48 టీమ్స్ అని 3 కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి. అండ్ టాప్ 5 ఫ్యాక్ట్స్ లో ఒకటి వచ్చేసి ఏంటంటే ఈసారి 48 టీమ్స్ ఈసారి పాల్గొనబోతున్నాయి అనమాట. ఇంతకుముందు 32 టీమ్స్ మాత్రమే ఉండేది. 32 టీమ్స్ ఉన్నప్పుడు కేవలం 64 మ్యాచెస్ మాత్రమే జరిగేది. కానీ ఈసారి 64 మ్యాచెస్ జరగట్లేదు నాన్న. ఈసారి జరగబోయేది 104 మ్యాచెస్. కొత్తగా వచ్చిన టీం వల్ల మ్యాచెస్ కూడా పెరిగాయి. అండ్ అంతేకాకుండా 39 డేస్ వరకు నాన్ స్టాప్ ఫీస్ట్ మీ అందరి కోసం రెడీగా ఉండబోతుంది. 39 రోజుల పాటు ఈ ఫీఫా వరల్డ్ కప్ జరగబోతుంది అనమాట. అండ్ ఇందులో మొత్తం 12 గ్రూప్స్ ఉండబోతున్నాయి. అండ్ 4 టీమ్స్ పర్ గ్రూప్ ఉండబోతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని తీర్చిదిద్దడం అయితే జరిగింది. సో దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా అక్కడ బాగా జరుగుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరగబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆతిథ్యం ఇస్తున్న దేశాలు మొత్తం 3. ఇక్కడ మీకు కనిపిస్తుంది కెనడా ఒకటి, యుఎస్ఏ ఒకటి అండ్ మెక్సికో ఒకటి అనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకౌట్స్ అండ్ క్వార్టర్ ఫైనల్స్ అన్ని కూడా యుఎస్ఏలోనే జరగబోతున్నాయి అన్నమాట. సో మొత్తానికి అయితే 3 కంట్రీస్ అండ్ ఇక్కడ టోటల్ గా 16 హోస్ట్ సిటీస్ ఉండబోతున్నాయి. 16 సిటీలు ఈసారి ముస్తాబ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఫుల్ లెంత్ గా వరల్డ్ వైడ్ గా జనాలందరూ ఇప్పుడు ఈ 3 దేశాల్లో వచ్చి ప్రతి ఒక్క మ్యాచ్ ని చూడబోతున్నారు. ఫీఫా వరల్డ్ కప్ అంటే మామూలుగా కాదు. అటు బ్రెజిల్ లాంటి, పోర్చుగీస్ లాంటి, సౌత్ ఆఫ్రికా, మెక్సికో ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేయబోతున్నాయి. అండ్ ఇక్కడ క్యురాసో గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. పాపులేషన్ చూసుకుంటే 157,000 మంది మాత్రమే. జస్ట్ 1,56,000 ఉన్న ఈ క్యురాసో నుంచి ఈసారి వీళ్ళు డెబ్యూ ఇవ్వబోతున్నారు ఫీఫా వరల్డ్ కప్ కి. జస్ట్ ఇమాజిన్ 150,000. మన హైదరాబాద్ లో 10% కూడా కాదు. అలాంటి ఒక దేశం నుంచి వీళ్ళు ఫీఫా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యారంటే వై నాట్ ఇండియా అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫీఫా వరల్డ్ కప్ ఇండియా ఎందుకు వెనుకబడిందని దాని గురించి తప్పకుండా ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న పాలిటిక్స్ పట్టించుకోకపోవడం వల్లనే. ఎందుకంటే ఫీఫా వరల్డ్ కప్ కి మన దేశంలో ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ఎనీహౌ అండ్ క్యురాసో తర్వాత నుంచి ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఫ్యాక్ట్ 52 years ఆఫ్ వెయిట్ ఈజ్ ఓవర్. మొత్తానికైతే 1974లో 1974లో వీళ్ళు వరల్డ్ కప్ కి వచ్చారు, ఫీఫా వరల్డ్ కప్ కి. అండ్ దాని తర్వాత 52 ఏళ్ల నిరీక్షణ తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ హైతీ ఈ 2 దేశాలు కూడా ఈసారి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. వీళ్ళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పాపులేషన్ చూసుకుంటే 102 మిలియన్ మాత్రమే. ఓకే. అండ్ ఇంకొక పక్క హైతీ పాపులేషన్ చూసుకుంటే 11.7 మిలియన్ మాత్రమే. వీళ్ళు దగ్గర మన హైదరాబాద్ కన్నా కూడా వీళ్ళు కూడా చిన్న అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 1,70,00,000 ఉంటారు దగ్గర అంతే. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఇంత చిన్న నేషన్ ఇవాళ ఫీఫా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయింది. సో ఇంత చిన్న దేశాలు వస్తున్నాయంటే ఇండియా ఎందుకు రాలేదని చెప్పి ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. సో 1974 తర్వాత నుంచి 2026 తర్వాత 52 ఏళ్ల తర్వాత వీళ్ళు మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు. అండ్ దాంతోపాటు 4 డెబ్యూ నేషన్స్ ఈసారి రాబోతున్నాయి. కొత్త దేశాలు ఈసారి ఆడబోతున్నాయి. అందులో కేప్ వర్డే ఒకరు, క్యురాసో ఒకరు, ఇందా మనం మాట్లాడినట్టు. అండ్ అంతేకాకుండా జోర్డాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ వీళ్ళందరూ కూడా కొత్త కళలతోని కొత్త హిస్టరీని లిఖించడానికి ఈ వరల్డ్ కప్ కి రాబోతున్నారు. వీళ్ళల్లో వరల్డ్ కప్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళు రావడం పెద్ద వార్నింగ్ బెల్స్ ఇస్తూ వస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ అయిన తీరు కూడా చాలా సూపర్ గా ఉంది. చాలా కష్టపడ్డారు. అండ్ కష్టపడి ఆ పవర్ని, ఆ ఎనర్జీని, ఆ కన్సిస్టెన్సీని వాళ్ళు తప్పకుండా తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరూ తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. తప్పకుండా వీళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువనే అనిపిస్తూ ఉన్నాయి. సో అదనమాట సంగతి. 39 రోజుల పాటు జరగబోయే ఈ మ్యాచెస్ ఎలా ఉండబోతుంది అనేది తప్పకుండా ప్రతి ఒక్క అప్డేట్ మీ స్పోర్ట్స్ 99 టీవీలో నేను ఇస్తాను. అండ్ రొనాల్డో గురించి చెప్తాను కదా, 41 years రొనాల్డోకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పటిదాకా ఎన్నో కప్పులు తన దగ్గర ఉన్నాయి, కానీ ఒక్క వరల్డ్ కప్ కూడా తన దగ్గర లేదు. ఈసారన్నా వరల్డ్ కప్ కొడతాడా లేదా పోర్చుగీస్ తరఫు నుంచి అని చెప్పేసి అందరికి ఇప్పుడు పెద్ద డౌట్ ఉంది. సో మరి కొడతాడా లేదా? రొనాల్డో ఫ్యాన్ అయితే తప్పకుండా రొనాల్డో అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అంతేకాకుండా 5 వరల్డ్ కప్స్ ఆడాడు ఇప్పటికీ. 6వ వరల్డ్ కప్ లో ఒక్క గోల్ కొట్టినా కూడా మెస్సీకి కూడా లేని ఒక పెద్ద రికార్డు రొనాల్డో పేరు మీద రాబోతుంది అనమాట. అదేంటంటే వరుసగా 6 వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో
గోల్ కొట్టాడు కాబట్టి అదొక రికార్డ్ అవ్వబోతుంది. సో మరి రొనాల్డోకి ఆ రికార్డ్ దక్కుతుందా, దాంతో పాటుగానే మరి ఈసారి వరల్డ్ కప్ ని ముద్దాడబోతున్నాడా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.